guys, this is Shravanti. Welcome to Janus Fashion and Beauty. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే మేము 29th డే అంటే డింపు బర్త్డే రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే మార్నింగే డింపు స్నానం చేసేసింది, నేను చేసేసి ఇంకా ఇంట్లో అంతా వర్క్స్ కంప్లీట్ చేసేసుకొని పూజ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, సో అందుకని చెప్పేసి పూజ చేస్తున్నాను. నార్మల్గా అయితే డింపు బర్త్డేకి పూజ చేయాలి ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. కార్తీక మాసం అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం అనమాట. సో మాసంలో మాత్రం డైలీ పూజ అయితే చేసుకుంటాను. సో అందుకని చెప్పేసి ఈరోజు కూడా చేస్తున్నాను. మా అన్న అయితే ఎగతాలు చేశాడనమాట, ఏంటి ఈరోజు డిఫరెంట్గా పూజ చేస్తున్నావు, బర్త్డే అని పూజ చేయాలా అని. అలా ఏం కాదు, నేను డైలీ కార్తీక మాసంలో ఈవినింగ్ టైంలో చేసుకుంటాను. కానీ ఏంటి అంటే ఇక్కడ ఈవినింగ్ పార్టీ ఉంది కాబట్టి మార్నింగే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా డింపు అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది. నేను మొన్న తీసుకున్నాను కదా, ఆ ఫ్రాక్లో ఒక ఫ్రాక్ అయితే వేశాను. ఫ్రాక్ కాదు, అది ఏమంటారు కూడా తెలియదు. ఆ డ్రెస్ చాలా బాగుంది, కానీ కొంచెం లూజ్గా అనిపించింది, కానీ ఇంకొంచెం హైట్ అయితే కూడా బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా పూజకు స్వీట్ చేయాలి అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదనమాట. మార్నింగ్ అంత పొద్దున్నే డింపు బాగా సతాయిస్తుంది స్నానం చేయడానికి, అందుకని చెప్పేసి కుదరలేదు. నార్మల్గా పూజ చేసేసాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చెట్టు అంటే మనకు ప్లాంట్ తీసుకోవడానికి బయటికి వెళ్ళామన్నమాట. చాలా రోజుల నుంచి ప్లాంట్ తీసుకోవాలని అనుకుంటున్నాను, కానీ ఈరోజు కుదిరింది. సో డెకరేషన్కి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈరోజు ప్లాన్ చేసేసుకొని వెళ్ళామన్నమాట. మార్నింగే పూజ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ప్లాంట్స్ అన్నీ చాలా బాగున్నాయి, అన్నీ తీసుకోవాలనిపించింది. కానీ ప్రజెంట్ అయితే ఒకటి తీసుకున్నాను, ఇంకొకటి కూడా ఆలోచించాను అనమాట. నేను ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ అయితే ఇంకా ఇంటికి వచ్చేసేసిన తర్వాత కుకింగ్ అంటే ఏం స్పెషల్స్ లేవు, జస్ట్ ఒక స్వీట్ చేసేసి రైస్ పప్పు చేసేసాను అనమాట. ఇది ఏంటి అంటే డబుల్ కా మీఠా చేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చిందనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. టోటల్గా మొత్తం అయిపోయింది, ఎంత చేసింటే అంతా అయిపోయింది అనమాట. అంటే ఎంత చేయలేదు, కొంచెమే చేశాను, కానీ మొత్తం అయిపోయింది. వినోద్ తప్ప అందరు తిన్నారు. వినోద్ నెయ్యి తిన్నాడు కదా, నేను ఒంటి గీ యూజ్ చేశాను అనమాట. అందుకని చెప్పేసి వినోద్ అయితే తినలేదు. నేనైతే ఏం ప్లాన్ చేసుకున్నాను అంటే ఇయర్లీ డింపు బర్త్డే ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు ఒక మంచిది అంటే గ్రీనరీగా ఉంటుంది, గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి ఒక ప్లాంట్ తీసుకోవాలి అని ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి ఈసారి ఈ ప్లాంట్ అయితే తీసుకున్నాను. డెకరేషన్కి కూడా చాలా బాగా యూజ్ అయింది ప్లాంట్ అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడైతే డబుల్ కా మీఠా కంప్లీట్ అయిపోయింది. చాలా ఎమ్మీగా ఉంది కదా, చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది. నాకైతే ఇప్పుడు నోరు ఊరుతుందనమాట, కానీ అయిపోయింది ఆల్రెడీ ఇంట్లో. సో ఇది అనమాట, స్వీట్ అయితే చేసేసిన తర్వాత ఇంకా డింపుకి పెట్టేశాను. యాక్చువల్గా డింపు స్వీట్స్ తినదు కదా, కానీ ఇది తినిందనమాట. మరీ ఎక్కువ కాదు, లైట్గా తినింది. తనకు నచ్చిందా అంటే సూపర్ ఉందని చెప్తుంది. వాళ్ళ నాన్న అడుగుతుంటే అదిగా సూపర్ అని చెప్తుంది. ఏదైనా కొంచెం నచ్చితే తింటుంది లైట్గా స్వీట్. ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకుంటా ఉందన్నమాట, చేయాలి కదా స్వీట్ కూడా. ఓన్లీ నాన్ వెజ్ అంటే అస్సలు కుదరదు, ఎప్పుడు కొంచెం స్వీట్ కూడా తింటూ ఉండాలి. సో ఇంకా తను తినేసిన తర్వాత నేనైతే ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ ఇంకా వినోద్ అయితే అప్పటికి కూడా స్నానం చేయలేదు, మళ్ళీ ఈవినింగ్ చేస్తా అంటే ఫ్రెష్గా అన్నట్టు ఉన్నాడు. ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేశాడనమాట. ఇప్పటి నుంచి కరెక్ట్గా మేము మధ్యాహ్నం 1 o'clockకి స్టార్ట్ చేసామన్నమాట డెకరేషన్. ఈవినింగ్ 5 o'clock or 5:30 అయిందనమాట. చూడడానికి ఏమో పెద్దగా లేదు అన్నట్టుంది, కానీ ఎంత టైం తీసుకుందో అస్సలు. వినోద్ లేకుంటే అస్సలు నా వల్ల అయితే అయ్యేది కాదనమాట. ఎందుకంటే పైన డెకరేషన్ అంతా కూడా పైన నుంచే ఉంది. సో అందుకని చెప్పేసి అనమాట ఇక్కడైతే నేను వినోద్కి హెల్ప్ చేస్తున్నాను. టోటల్గా బెలూన్స్ అన్నిటికీ కూడా పంపు కొడుతూ ఉన్నాను. ఈ పంప్ ఏంటి అంటే ఫస్ట్ సరిగా వర్క్ అవ్వలేదన్నమాట. సో అందుకని చెప్పేసి వినోద్ని అడుగుతున్నా, ఏంటిది వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటే తను చూపిస్తున్నాడు. సో ఇదంతా కూడా కంప్లీట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది. దీంతో నాకు అనిపించింది ఇంత పెద్దగా ఎప్పుడు పెట్టుకోకూడదు అని. కానీ డెకరేషన్ చేసేసిన తర్వాత బర్త్డే అయిపోయిన తర్వాత చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యాను అనమాట. ఏంటి అంటే యాక్చువల్గా ఫస్ట్ బర్త్డేకి డింపు బాగా సతాయిచ్చేసింది. అస్సలు కేక్ కట్ చేయలేదు, ఏడ్చింది చాలాసేపు. ఆ టైంలో చాలా లేట్ అయిపోయి అలా జరిగిందనమాట. సో అందుకని చెప్పేసి ఈసారి
అలాగే చేస్తుందేమో అని చాలా భయపడ్డాను అనమాట. కానీ అస్సలు లేదు, చాలా కూల్గా చాలా హ్యాపీగా ఆడుకుంది అనమాట. తను బర్త్డే కూడా చాలా ఎంజాయ్ చేసింది. అందరూ అంటే తనకు ఏంటి అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ తనకు తెలుస్తుంది కదా, తన బర్త్డే ఇట్లా అంటే పిల్లలందరూ వచ్చి తనకు హ్యాపీ బర్త్డే చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది తనకు. నేను కూడా చాలా సాటిస్ఫైడ్ అయ్యాను అనమాట. ఏంటి అంటే మేము కష్టపడి డెకరేషన్ చేసి ఇట్లా సెలబ్రేట్ చేసినందుకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము డెకరేషన్ చేసేటప్పుడు కూడా పెద్దగా ఏం సతాయించలేదన్నమాట. యాక్చువల్గా డైలీ చాలా అంటే ఒక 1 వీక్ నుంచి చాలా సతాయిస్తుంది, చాలా ఏడుస్తుంది. కానీ ఈ టైంలో ఎందుకో తెలియదు కానీ అసలు సతాయించలేదు. చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉందన్నమాట తను. సో డెకరేషన్ అంతా ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది నేను లాస్ట్లో ఇంక్లూడ్ చేశాను, చూడండి. కానీ సెలబ్రేషన్ మాత్రం నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియోలోనే యాడ్ చేద్దాము అంటే లెంతీగా అవుతుంది, మీరు కూడా బోర్గా ఫీల్ అవుతారు ఒక్క వీడియో అంత లెంతీగా ఉంటే. సో అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియో అయితే ప్లాన్ చేశాను అనమాట, బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది. ఇక్కడైతే నేను టోటల్గా బెలూన్స్ అన్నీ పంప్ చేసి అలాగే ఫాయిల్స్ అన్నీ కూడా కట్టేసి దానికి కింద స్టార్స్ ఉంటాయి కదా అవన్నీ స్టిక్ చేసి ఇస్తూ ఉంటే పైన వినోద్ అయితే పైన స్టిక్ చేస్తున్నారనమాట. చాలా టైం తీసుకుంది ఇవి స్టిక్ చేయడానికి. చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ ఎంత కష్టంగా ఎంత ఏమి అంటే మనకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట ఇవి చేయడానికి. నిజంగా చాలా కష్టపడిపోయాము. ఫైనల్గా అయితే లుక్ అయితే చాలా బాగా అనిపించింది. సో అది అనమాట ఈరోజు వీడియో అయితే. మీరైతే రేపటి వీడియో కోసం కూడా వెయిట్ చేయండి, అది ఇంకా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ శ్రవంతి. బాయ్, టేక్ కేర్. ఇక్కడైతే ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను కదా, చూడండి. నెక్స్ట్ సెలబ్రేషన్ కూడా ఎలా జరిగింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఓకేనా? బాయ్, టేక్ కేర్.